సిలబస్ పై పూర్తి అవగాహన ఉంది సరే, మరి ఎన్ని గంటలు చదవాలి, ఎన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి అంటే ఈ ప్రశ్నలకు సమాధానం మీ దగ్గరే ఉందంటున్నారు శశాంక్. ఒక్కొక్కరిది ఒక్కొక్క నేపథ్యం, ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్టులో పట్టు ఉంటే మరొకరికి మరో సబ్జెక్టులో పట్టు ఉంటుంది. కావున ఎవరి బలబలాలకు అనుగుణంగా వారు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. తెలంగాణ ఉద్యమ చరిత్రపై అభ్యర్థులు మరింత లోతుగా విశ్లేషించుకుంటూ చదవాలి. గతంలో జరిగిన యూపీఎస్సీ పేపర్లను ప్రాక్టీస్కు వినియోగించుకోవాలి. అప్పుడు పరీక్ష మరింత సులభమవుతుంది. ఈ ప్రిపరేషన్ హడావుడిలో ఒత్తిడిని ఎలా జయించాలో శశాంక్ మాటల్లోనే విందాం. శశాంక్ గారు, అంటే ఇది కూడా చదవడం ఎలా అనేది ఒక ప్రాథమికంగా కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉంది. అంటే ప్రిలిమ్స్ అనేది ఒక క్వశ్చన్, దానికి 4 ఆప్షన్స్ రూపంలో ఉంటుంది. కాబట్టి మార్కెట్లో చాలా పుస్తకాలు కూడా అదే ఫార్మాట్లో ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే ఆ క్వశ్చన్ ఆప్షన్స్ వారుగా చదవాలా లేక పూర్తిగా ఒక ఎస్ఏ రూపంలో చదవాలా అనే కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది. సో మనకు ముఖ్యంగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ లేదా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఈ బిట్స్ పద్ధతిలో చదువుతుంటారు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ లేదా అదర్ ఎగ్జామ్స్కి మనం ఎగ్జామినేషన్ పంతా చూస్తే చాలా గణనీయంగా మార్పులు చేకూరాయి. సో మనం చూసుకుంటే ఏ అంశాన్నైనా ఒక కాన్సెప్చువల్ క్లారిటీతో చదవాలి. మనం కాన్సెప్షన్ క్లారిటీ తెచ్చుకోవడానికి చదవాలి. ఒక అంశాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఉంటేనే మనం ఈ ఎగ్జామ్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం, లేకుంటే ఇబ్బంది పడతాము. బికాస్ సిలబస్ అనేది చాలా వాస్ట్ ఉందండి. ఈ సిలబస్లో మనం ఇంపార్టెంట్ ఏరియాస్ పైన ఫోకస్ చేసి కాన్సెప్చువల్ క్లారిటీ పైన మనం అత్యుత్తమంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ షుడ్ కేటర్ టు అండర్స్టాండ్ ద టాపిక్. వన్స్ యూ అండర్స్టాండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఇంటర్లింక్ ద టాపిక్స్. ఆ ఇంటర్లింకేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు రివిజన్ చేసుకోవాలి. ఇలా చదివితే ఈజీగా ఉంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్కి ఫస్ట్ ప్రిపేర్ అవుతాం, ఆ తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుతాం అనే అపోహలలో ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే గ్రూప్ 1 సిలబస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. కొన్ని అంశాలు మెయిన్స్కి ఎక్స్క్లూజివ్గా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే పేపర్ సపరేట్గా ఇచ్చారు. అది పక్కన పెడితే మిగతా ప్రతి అంశం కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి కామన్గానే ఉంది. ఇది మనం దృష్టిలో పెట్టుకొని మనం చదివే ప్రతి అంశాన్ని, ప్రతి టాపిక్ని ఒక 360 డిగ్రీ అప్రోచ్లో చదవాలి. ఒక హోలిస్టిక్ వ్యూతో చదివి ఇంటర్లింకేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే రేపు మీరు ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా మీకు డెఫినెట్గా ఎగ్జామ్లో బిట్స్ అటెంప్ట్ చేయాలన్నా ఆన్సర్స్ రాయాలన్నా మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే ఇబ్బంది పడతారు. రైట్, మీరు కొంత టచ్ చేశారు. ఇంకా బ్రీఫ్ కొంత విపులంగా చెప్పండి. అంటే ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రిలిమినరీ ఉంది. కాబట్టి ముందు ఇది ప్రిపేర్ కావాలా, అది రెండు కలిపి ప్రిపేర్ కావాలా, తర్వాత చాలా టైం ఉంది కదా అది కావచ్చు అనే ఆలోచనతో కొంతమంది కనిపిస్తున్నారు. కాబట్టి అది సరైన విధానం కాదంటారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ముందు రెండు కలిపి చేయడం వల్ల ఇంత సిలబస్ ఈ తక్కువ సమయంలో పూర్తి కవర్ అవుతుందా లేదా అనే ఒక సందేహం. సో రైట్ అండి. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్గా స్టూడెంట్ సిలబస్ పైన సమగ్రమైన అవగాహన పెంచుకోవాలి. ఆ సిలబస్ని డీకోడ్ చేయాలి. సిలబస్ని కేవలం ఒక పుస్తకం చదివినట్టు చదవడం కాకుండా ఈ సిలబస్లో ఉండే ఎసెన్స్ ఏంటి, ఆ అండర్లయింగ్ ఎసెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్కి వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. సో మనం చూసుకుంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ అ కామన్ సిలబస్. అండ్ ఏ సబ్జెక్ట్ని కూడా మనం ఒక సిలోస్లో కంపార్ట్మెంటలైజ్గా ప్రిపేర్ కాలేమండి. మనం పాలిటీ అనే సబ్జెక్ట్ చూసుకున్నా, హిస్టరీ అని చూసుకున్నా, భూగోళ శాస్త్రం చూసుకున్నా, ఆర్థిక శాస్త్రం చూసుకున్నా, ఇవన్నిటిని ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో చదివితేనే మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థం కావడమే కాకుండా దాన్ని ఇంటర్లింక్ చేసుకోవడం, దాన్ని అప్లై చేయడం, దాని అప్లికేషన్ పార్ట్ ఏదైతే ఉందో, ఇవాళ రేపు మనం చూసుకుంటే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ పంతా కూడా మారింది. సో ఈ మారిన పంతాలో మనము ఎగ్జామ్ని కరెక్ట్ వేలో ట్యాకిల్ చేయాలంటే డెఫినెట్గా హోలిస్టిక్ అప్రోచ్ ఉంటేనే చేయగలుగుతాం, లేకుంటే స్టూడెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సిలబస్ పరిధి కూడా చూసుకుంటే చాలా వాస్ట్ ఉంది. ఈ వాస్ట్ సిలబస్ని మనము టేమ్ చేయాలంటే మనకు కంప్లీట్గా ప్రిలిమ్స్ మెయిన్స్ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో వెళ్తేనే మనం ఈ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో బిట్స్ ఆన్సర్ చేయగలుగుతాము. సేమ్ ఇస్ ద కేస్ ఫర్ మెయిన్స్. మనం ఆన్సర్ రేటింగ్ పైన అనలైటికల్ అప్రోచ్ ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే ఈ పోటీ పరీక్షల్లో ప్రధానంగా అంటే నమూనా పరీక్షలు, ఒక టెస్ట్ సిరీస్ అనేది చేస్తూ ఉండాలని చాలామంది చెప్తుంటారు. అంటే టెస్ట్ సిరీస్ అంటే అది ఎలా ఉండాలా, రాసే పరీక్ష దానికి సంబంధించి ఏమైనా ప్రామాణికంగా ఉంటుందా, రోజు రాయాలా, వారానికి ఒకసారి, దానికి సంబంధించి ఎలా ఉంటుంది? సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఈ కాలంలో రీసెంట్ టైమ్స్లో చాలా ఇంపార్టెన్స్ అంతరించుకుంది. సో అసలు ఫస్ట్లీ వై షుడ్ వి రైట్ ద టెస్ట్ అనే క్వశ్చన్ చాలామంది అభ్యర్థులకు ఉంటుంది. సో మనం ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ మనం ప్రిపరేషన్ కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నామా, మనం చదివే అంశాలు ఆర్ వి ఏబుల్ టు అప్లై ఇట్,
మనం చదివింది మనం అర్థం చేసుకున్నామా అనేది బేరీ చేసుకోవడానికి ఈ నమూనా పరీక్షలు లేదా మాక్ టెస్ట్ అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎనీ టెస్ట్ అండి, వెదర్ ఇట్ ఈస్ సమ్ కోచింగ్ అకాడమీస్ టెస్ట్ కానీ లేదా ద బెస్ట్ సోర్సెస్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఎగ్జామ్స్. ఇప్పుడు లాస్ట్ 8 yearsలో అనేక ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, గ్రూప్ 2 కానీ మిగతా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ తీసుకోండి. అదే కాకుండా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, అంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో మనం ఇండియన్ పార్ట్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఈ అంశాలను తీసుకుంటాం. సేమ్ యూపీఎస్సీ మనకు లాస్ట్ 10 years పేపర్స్ తీసుకోండి ప్రిలిమ్స్వి. సో ఇండియన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్ చూసుకొని అవి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్పీడ్, అక్యురసీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ థింకింగ్ కేపబిలిటీ కూడా ఎన్రిచ్ చేసుకుంటారు. ఈ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కొంతమంది అయ్యో నాకు తక్కువ మార్కులు వచ్చాయి, నేను ఇంకా సబ్జెక్ట్ పైన సమగ్రమైన అవగాహన లేదని బాధపడకుండా ఓకే ఈ ఏరియాలో నాకు కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి, సో నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఆ పర్టికులర్ ఏరియా పైన ఇప్పుడు ఫోకస్ చేసి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా. సో ఈ మాక్ టెస్ట్ అనేది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆస్కారం కలిగిస్తుందండి. మరి ఇప్పుడు దరఖాస్తు చేసిన వారిని విశ్లేషించినట్లయితే కొంతమంది ఫ్రెషర్స్, అంటే గత ఏడాదే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పటి గతంలో గ్రూప్స్ పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పటికే విజయం సాధించి ఉద్యోగాల్లో చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు ఈ ప్రిపరేషన్ విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉండాలా, ఎలా వీటిని ఎలా విభజించుకోవచ్చు, ఏ స్థాయి వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి? రైట్ అండి. ఫస్ట్లీ ఇక్కడ ఫ్రెషర్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, చాలా అప్రిహెన్షన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటారు. మేము చేస్తున్న స్ట్రాటజీ కరెక్టేనా, మా ప్రిపరేషన్ పంతా కరెక్టేనా అనేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. వెటరన్స్ ప్రిపేర్ అయినా, సర్వీస్లో ఉన్నవాళ్ళు ప్రిపేర్ అయినా, ఈ ఎగ్జామినేషన్ బ్యూటీ ఏంటంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ది ఇట్ ఈస్ అ న్యూ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి వ్యక్తి, ప్రతి అభ్యర్థి ఎవరైతే ఎగ్జామ్ ఇస్తున్నారో అందరికీ కూడా ఇదొక కొత్త ఎగ్జామే. కొత్త పంతాలో ప్రిపేర్ అవుతేనే మనం క్రాక్ చేయగలుగుతాము. ఈ సిలబస్ రీసెంట్గా డిక్లేర్ చేసిన సిలబస్సే. సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉన్న ఇప్పటి నుంచి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేదే ప్రామాణికం. సో దాని తగ్గట్టు మీరు సిలబస్ని చూసుకొని మీరు ఎంచుకున్న స్ట్రాటజీని, మీకంటూ మీరు ఒక స్ట్రాటజీని ఎంచుకొని అది ఫాలో అయ్యి దానిపైన అప్లికేషన్ మొదలు పెడితే డెఫినెట్గా మీరు ఫస్ట్ అటెంప్ట్లో కూడా ఫ్రెషర్ అయినా కూడా ఈ ఎగ్జామ్లో సక్సెస్ సాధించగలుగుతారు. మొత్తానికి ఇప్పుడు గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నారు, త్వరలోనే తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 4 కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఈ అభ్యర్థులందరూ కూడా దాన్ని కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీటన్నింటికన్నా ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులందరి లక్ష్యం సివిల్స్ కూడా చాలా మందిలో ఉంది. కాబట్టి వీటన్నిటికంటే ఈ గ్రూప్ 1 అంటే వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఆ సిలబస్ వాటికి వీటికి ఒకే విధంగా ఉందా, తేడా ఎలా ఉంది వాటికి? సో రైట్ అండి. సో మీరు చెప్పినట్టు చాలామంది అభ్యర్థులు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళే గ్రూప్ 1కి ప్రిపేర్ కావడం, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీకి లేదా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ టుడే గివెన్ ద చేంజ్ నేచర్ ఆఫ్ ద సిలబస్, మనకు రీసెంట్గా వచ్చిన సిలబస్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ఇట్ 80 to 90% ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ కామనాలిటీ విత్ యూపీఎస్సీ. మనం ప్రిలిమ్స్కి చూసుకున్నా, మెయిన్స్కి చూసుకున్నా ఈ కోర్ సబ్జెక్ట్స్, ఈ కోర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్, కరెంట్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అలాంగ్ విత్ రీజనల్ ఇంపార్టెన్స్, దెన్ జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇలాంటి ఆస్పెక్ట్స్ మనకు యూపీఎస్సీకి అండ్ గ్రూప్ 1కి కామన్ సిలబస్ అండి. సో ప్రిలిమ్స్ పరంగా మీరు ఏదైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో ద సేమ్ థింగ్ విల్ హోల్డ్ ట్రూ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ యాజ్ వెల్. మీకు యాడ్ ఆన్గా గ్రూప్ 1లో ఏం చేస్తారంటే తెలంగాణ రిలేటెడ్ అంశాలు, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ ఇలాంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. యూపీఎస్సీలో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ మెయిన్స్లో కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి మనం అక్కడ కవర్ చేసుకుంటాం. సో ఒక స్టూడెంట్కి కావాల్సిన బేసిక్ ఫౌండేషన్ ఇక్కడ మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి డెఫినెట్గా సివిల్ సర్వీసెస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇంకో అంశం మీరు చెప్పినట్టు గ్రూప్ 2, గ్రూప్ 3 అదర్ అంశాలకు కూడా మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా కంప్లీట్ సేమ్ సిలబస్సే అండి. కొంచెం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండొచ్చు,
కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుండొచ్చు, కానీ సిలబస్ ఓవరాల్గా చూసుకుంటే కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుందండి. రైట్, మీకు అకాడమిక్ విషయాలు పరీక్ష విధానం చాలా స్పష్టంగా వివరించారు. వీటికి తోడు ప్రధానమైన అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి? ఎందుకంటే సీరియస్గా అభ్యర్థులు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఒక్కొక్క పోస్టు దాదాపు 750 మంది ఉన్నారు. ఆ అంకెలు చూసి ఒక భయం కలుగుతుంది. అదేవిధంగా సమయం కూడా తక్కువ వస్తుంది. ఇంకా వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వీటిని అన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? రైట్ అండి, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ గెటింగ్ ఇన్ టు ద సివిల్ సర్వెంట్. ఒక సివిల్ సర్వెంట్కి కావాల్సిన ప్రాథమిక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పర్సీవరెన్స్. సో ఆ పర్సీవరెన్స్ అనేది మనము పెంపొందించుకోవాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం రిఫ్లెక్ట్ చేయాలి. మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది? మనం సిలబస్ని కంప్లీట్గా కవర్ చేసి సిలబస్ పైన సమగ్రమైన అవగాహన పెంచుకొని మనము చేసే ప్రిపరేషన్ పైన మనకు నమ్మకం ఉండాలి. సో మీకు మీ ప్రిపరేషన్ పైన నమ్మకం ఉంటే ఆటోమేటిక్ మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇదే కాకుండా కొంతమంది డైలీ ఒక 8 to 10 hours చదువుతారు. ఆ తర్వాత ఒక లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్కి గురవుతుంటాం. మనం ఏంటంటే ఇదే సబ్జెక్ట్స్ డైలీ చదవడము, దెన్ మనకంటే మిగతా వాళ్ళు ఎక్కువ చదువుతున్నారా, లేదా నేను ఎగ్జామ్ ప్రాపర్గా ఇవ్వగలుగుతానా, నేను చదివేది సరిపోతుందా లేదా అనే అపోహలు చాలామంది అభ్యర్థుల్లో ఉంటాయి. సో ఇలాంటి అపోహలను మీరు పట్టించుకోవద్దు. ఈ 3-4 months ఏదైతే మీకు ఉన్నాయో, ఇంచుమించు 4 months ఉన్నాయో, ఇది మీ లైఫ్లో ఒక కీలకమైన ఘట్టం. సో ఈ టైంని మీరు ఎంత బెటర్గా ఉపయోగిస్తారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏం మాట్లాడతారు, మిగతా అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ అంశాలను పక్కన పెట్టి మీ కోర్ ఫోకస్ సిలబస్ ముందు పెట్టుకొని ఈ సిలబస్ని నేను కవర్ చేస్తున్నానా లేదా, ప్రతి అంశం పైన నాకు అవగాహన వస్తుందా లేదా, డే వైజ్ నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా. అందరూ ఒకటేసారి ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేయలేరండి. ఇంక్రిమెంటల్గా గ్రాడ్యువల్గా డే వైజ్ నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా అనేది మనము పరిగణలోకి తీసుకొని మనం మోటివేట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు కొంచెం స్మాల్ బ్రేక్స్ తీసుకోవచ్చు. దానికి మీరు యోగా కానీ మెడిటేషన్ చేయడం, లేదా బయటికి వాకింగ్ ఆర్ జాగింగ్ చేయడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి డెఫినెట్గా మీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది రావడం జరుగుతుంది. సో డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. చాలా మట్టుకు మనకు ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా రిజల్ట్ గురించి ఆలోచిస్తుంటాం. ఆ రిజల్ట్ గురించి ఆలోచించకండి. మీరు చేయాల్సిన ప్రాసెస్ పైన దృష్టి పెట్టండి. మీరు ఎలా చదవాలి, ఎలా అప్లై చేయాలి, చదివింది ఎలా అప్లై చేయాలి, నేను టెస్టులు రాస్తున్నానా, నా నోట్స్ చేసుకుంటున్నా, దీనిపైనే దృష్టి పెడితే అసలు ఈ ఆలోచనలే రావండి. థ్యాంక్ యూ శశాంక్ గారు. థ్యాంక్ యూ సార్. సిలబస్ పై పట్టు సాధించి పక్కా ప్రణాళికతో ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అయితే Group 1లో ఖచ్చితంగా విజయం సాధించవచ్చునని శశాంక్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.